హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు డానియల్ ద కిచెన్ క్వీన్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈరోజు నేను చేయబోతున్న స్పెషల్ రెసిపీ దోసకాయ మటన్ కర్రీ. అది కూడా కుక్కర్లో చాలా ఈజీ, ఫాస్ట్ అండ్ క్విక్గా చేస్తాను. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కుక్కర్లో నేను 1 ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసింది. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలండి. కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మటన్లో ఉప్పు, కారం, పసుపు కలిపిన మటన్ అనమాట ఇది. దీన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక 3/4 kg మటన్ అండి. సో దీన్ని వేసేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా చూద్దామండి. అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, చెక్క, లవంగ, సోంఫ్, జీలకర్ర అండ్ మెంతులు అండ్ ఎండు కొబ్బరి. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ ఇక్కడ దోసకాయలు ఒక 3 తీసుకున్నానండి, చిన్నవి. దాంట్లోకి 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం కారం యాడ్ చేసుకొని కలిపించుకోవాలి. ఇక్కడ ఈ లోపు మనకి మటన్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయిపోతుంది ఇక్కడ. సో ఆయిల్ పైకి తేలింది కదండి. ఈ స్టేజ్లో మనం ఇక్కడ దోసకాయలు అండ్ టమాటాలు యాడ్ చేసుకుంటాము. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. చాలా టేస్టీ కర్రీ అనమాట ఇది. నోరు టేస్ట్ మనకి తెలియకపోయినా ఇది కొంచెం పుల్లగా టేస్టీగా తింటే మనకి నోటికి మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం నూరుకున్న మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నాము. కొంచెం మసాలాలో వాటర్ వేసి యాడ్ చేసుకోవాలండి. దీన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏం లేదంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఒకసారి కుక్కర్ పెట్టేసి విజిల్ వేయించడమే, చాలా తొందరగా అయిపోతుంది కూర. సో దీన్ని ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు తినేదాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేస్తున్నాను. తర్వాత లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇలా తీసేసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఉడికిపోతుంది. దోసకాయలు కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ప్రెషర్లో కుక్ చేసినప్పుడు బాగా సాఫ్ట్ అయిపోయి కలిసిపోతాయి. సో చూడండి ఎంత యమ్మీగా ఉందో చూడటానికి. సో దీన్ని డిష్ అవుట్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తింటమే. హాట్ రైస్ కానీ చపాతీతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.